మీరెంతగానో ఎదురు చూస్తున్న మన వేగా జ్యువెలర్స్ రేపే కాకినాడలో ప్రారంభం. వేగా జ్యువెలర్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, USA. తెలంగాణ తల్లి విగ్రహం చుట్టూ ఇప్పుడు రాజకీయం సాగుతోంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలాంటి మార్పు పేరుతో జరిగే రాజకీయాలు చూస్తూనే ఉంటాం. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం మార్పు చుట్టూ ఈ విధమైన రాజకీయాలు సాగుతున్నాయి. అయితే దీన్ని బీఆర్ఎస్ తీవ్రంగా విమర్శిస్తుంది. ఎందుకంటే విగ్రహం మార్పు ఇప్పుడు ఎందుకు అనేది వారి వాదన. కానీ కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్ ఆవిష్కరించిన విగ్రహం అచ్చం కేసీఆర్ కూతురు కవితలా ఉందని, పైగా ఆ విగ్రహాన్ని కిరీటం అవసరమా అంటూ కాంగ్రెస్ చెబుతోంది. కానీ అసలు విగ్రహం మార్పు ఇప్పుడు ఎందుకు అనేది బీఆర్ఎస్ వాదన. ఎందుకంటే అసలు విగ్రహాన్ని కవితకు ఏం సంబంధం ఉందని వారు ప్రశ్నిస్తున్నారు. కవిత ఎప్పుడైనా ఆ విగ్రహం గురించి అయినా మాట్లాడిందా అంటున్నారు. తెలంగాణ ఉద్యమకారులు కూడా ఎన్నడూ ఆ విగ్రహం గురించి తప్పుపడలేదు కదా. కాంగ్రెస్ కు హామీలు అమలు చేయడం వీలు కాక ఇదో కొత్త రాజకీయం మొదలు పెట్టారని అంటున్నారు. తాము కిరీటం పెడితే దొరసాని ఎలా అవుతుంది అనేది బీఆర్ఎస్ ప్రశ్న. కిరీటం అనేది తెలంగాణ తల్లి విగ్రహానికి ఉండటం ఒక రాజసం అని, దానికి కూడా తప్పుపడితే ఎలా అని అంటున్నారు. కాంగ్రెస్ మాత్రం ఆ కిరీటం కాకుండా మామూలుగా తెలంగాణ తల్లి ఆడబిడ్డలా ఎలా ఉంటారో అలా విగ్రహాన్ని తయారు చేస్తామని చెబుతున్నారు. ఇదే అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటి వరకు అసలు ఆ విగ్రహం గురించి ఎవ్వరూ అడ్డంకులు చెప్పలేదు కదా. మరి అలాంటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అంతా పట్టుబడి మరి మార్పులు చేస్తోంది? పైగా కవితకు ముడిపెట్టడం, కేసీఆర్ కి ముడిపెట్టడం ఇంకా రచ్చకు దారి తీస్తుందనేది బీఆర్ఎస్ వాదన. పైగా హామీలను అమలు చేయట్లేదని విమర్శలు ఇప్పుడు ప్రజల నుంచి బలంగా వినిపిస్తున్నాయని అంటున్నారు. ఆ విమర్శ నుంచి ప్రజల దృష్టిని మరలించేందుకు ఇలాంటి పనులు చేస్తున్నారని అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. అభివృద్ధి హామీల అమలుపై దృష్టి పెట్టాలి గాని ఇలాంటి రాజకీయాలు చేయదని కోరుతున్నారు.